PM Modi receives Dash National Honor Officer of the Order of the Star. ఇది ఏ దేశం యొక్క అవార్డు అని అడుగుతున్నాడు. రీసెంట్గా ఇప్పుడు 5 దేశాల పర్యటనకు వెళ్ళాడు కదండి మోడీ గారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏ దేశాలండి. ఫస్ట్ ఘనా వెళ్తాడు, తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆ దేశం వెళ్తాడు, తర్వాత అర్జెంటీనా దేశం వెళ్తాడు, తర్వాత బ్రిక్స్ సదస్సు జరుగుతున్నటువంటి బ్రెజిల్ రియో డి జనైరో వెళ్తాడు, అండ్ రిటర్న్లో నమీబియా దేశానికి వెళ్ళి వస్తాడు. సో ఫస్ట్ కంట్రీకి వెళ్ళాడు ఘనా. అక్కడ వాళ్ళు అవార్డు ఇచ్చారు, సెకండ్ హైయెస్ట్ అవార్డు. సో అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. అండ్ ఈ ఘనా యొక్క క్యాపిటల్ తీసుకుంటే అక్రా సిటీ. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఘనా ఎవరంటే జాన్ మహామా. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 2025లో మోడీ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ అంటే ఇట్లాంటివి, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ వేరే యొక్క దేశాలు హానర్ చేసినటువంటి వాళ్ళ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కానీ అని హైయెస్ట్ అవార్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం అంటే 2025లో 5th March 2025న బార్బడోస్ యొక్క అవార్డు వచ్చిందండి, ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. సో బార్బడోస్ దేశం ఇచ్చినటువంటి అవార్డు ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్, ఇది ఫస్ట్. సో టోటల్గా 5 ఉన్నాయండి. 2025లో 5 అవార్డులు వచ్చాయి. ఇది మొన్న వచ్చిన ఘనా ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్, ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫీస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిదో కలిపి 5 ఉన్నాయండి మొత్తము. అందులో ఫస్ట్ ఇది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్, అండ్ సెకండ్ ఇది మారిషస్ కంట్రీ ఇచ్చింది 11th March 2025న ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. మారిషస్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్, ఇది సెకండ్ అవార్డు అండి 2025లో. అండ్ శ్రీలంక ఇచ్చినటువంటి మిత్ర విభూషణ, ఇది థర్డ్ అవార్డు అండి, 5th April 2025 ఇవ్వడం జరిగింది. అండ్ 4th అవార్డు వచ్చేసి సైప్రస్ దేశం ఇచ్చినటువంటి అవార్డు, ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాకిరోస్ 3. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 16th June 2025 ఇచ్చారండి. ఇదేంటంటే సైప్రస్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మ్యాకిరోస్ 3 యొక్క పేరు మీద ఈ అవార్డు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది 4th అవార్డు అండి, ఆర్డర్ ఆఫ్ మ్యాకిరోస్ 3 సైప్రస్ దేశం. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి అవార్డు, లేటెస్ట్ అవార్డు ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద ఘనా దేశం వాళ్ళు ఇచ్చారండి. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, NATO has 32 member countries. Who is the 32nd member of NATO? సో నాటోలో 2023 వరకు 23 మార్చి వరకు 30 దేశాలు ఉన్నాయండి. 2023లో ఫిన్లాండ్ జాయిన్ అయింది, అండ్ 2024లో స్వీడన్ జాయిన్ అయింది. సో 32nd దేశం అంటే లాస్ట్ జాయిన్ అయిన దేశం స్వీడన్. ఒకవేళ ఉక్రెయిన్ కనుక జాయిన్ అయి ఉంటే 33rd ఉక్రెయిన్ అవుతుంది. బట్ ఇప్పుడున్న ఘర్షణల నేపథ్యంలో అది ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఈ నాటో వాళ్ళు ఏంటంటే మొన్న ఒక సదస్సు పెట్టుకున్నారు. ఎక్కడ అంటే ది హేగ్ నగరంలో, నెదర్లాండ్స్ క్యాపిటల్ ది హేగ్ నగరంలో రీసెంట్గా June 24th 25లో ఒక సదస్సు పెట్టారు. సో దాంట్లో ఏంటంటే ఈ నాటో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క దేశము రక్షణ వ్యయాన్ని 5% వరకు కూడా పెంచుకోవాలనేటువంటిది ఒక తీర్మానాన్ని వాళ్ళు చేసుకోవడం జరిగిందనమాట. అందులో 3.5% ఏమో ఎగ్జిస్టింగ్ వెపనరీ మెషినరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఖర్చు పెట్టాలి వాళ్ళ జీడిపిలో, అండ్ మిగతా 1.5% ఇప్పుడు ఉక్రెయిన్కి సాయం చేయడానికి కూడా వాళ్ళు కొంచెం ఇలా కేటాయింపులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం అయితే చేసుకోవడం జరిగిందండి. ఈ నాటో యొక్క సదస్సు ఎక్కడ జరిగింది? ది హేగ్లో జరిగింది, జూన్లో జరిగింది. సో అది రీసెంట్ అప్డేట్. అండ్ నాటో యొక్క ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ నాటో యొక్క సెక్రటరీ జనరల్ మార్క్ రూట్. అండ్ టోటల్ మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ 32 మెంబర్స్ ఉన్నారండి. సో ఇది నాటో గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్ పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేశాను. స్వీడన్ ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది కదా. స్వీడన్ ఎక్కడ ఉంటుందంటే యూరోప్లో పైన టాప్. థర్డ్ క్వశ్చన్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ డాష్ స్కీమ్ విత్ ఇన్సెంటివ్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్. ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందండి క్యాబినెట్. ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి కానీ ఒక ఇన్సెంటివ్స్ లాగా ఇవ్వడం కోసం అని చెప్పేసి, అంటే ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది, క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఆ స్కీమ్ యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆ పేరు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అండి.
ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అంటే ఉద్యోగ కల్పనలు చేసేటువంటి కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. సో అది మెయిన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది అనమాట. సో దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ ఏ ఉంది అండ్ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ విల్ గెట్ 15,000 ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్స్లో ఒక 15,000 రూపీస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది ఎంప్లాయీస్కి. అండ్ పార్ట్ బి ఏంటంటే ఎంప్లాయర్స్కి ఇవ్వడం. ఇది వీళ్ళకి ఏంటంటే ఒక 2 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ అప్ టు 3,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎంప్లాయర్స్కి. అంటే వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే ఎంకరేజ్మెంట్ లాగా యొక్క ఎంప్లాయర్స్కి అంటే కంపెనీ యాజమాన్యానికి నెలకు 3,000 వరకు కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ స్కీమ్లో, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్. అయితే ఈ నెలకు 3,000 ఇచ్చేటువంటి స్కీమ్ ఏంటంటే అప్ టు 3,000 అన్నాను కదండి. యాక్చువల్గా కొన్ని ఎంప్లాయీస్కి 1,000 ఇస్తున్నారు, కొంతమంది కేటగిరీలో 2,000 ఇస్తున్నారు, కొంతమందికి 3,000 ఇస్తున్నారు. అసలు ఎవరెవరికి 1,000 ఇస్తున్నారు, ఎవరికి 2,000 ఇస్తున్నారు, ఎవరికి 3,000 ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది 2 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్తోని 1,00,000 కోట్ల ఎస్టిమేషన్తో ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగానికి మాత్రము 3rd ఇయర్ 4th ఇయర్ కూడా ఈ ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగ కల్పన చేసినటువంటి ఎంప్లాయర్స్కి, యాజమానులకి 3rd ఇయర్ కూడా ఈ యొక్క నెలకు ఇంత అమౌంట్ అనేటువంటిది 3,000 2,000 1,000 ఇది ఒక్క ఎంప్లాయీ పేరు మీద అండి. సో వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటే అంతమంది ఎంప్లాయీస్కి అన్ని 1,000 ఆర్ 2,000 ఆర్ 3,000 అనేటువంటివి వస్తాయన్నమాట. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే 2 ఇయర్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే మాత్రం 4 ఇయర్స్ ఇస్తారనమాట. సో ఇదేంటంటే 3.5 కోట్ల ఉద్యోగుల కల్పన లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలతో 2 to 4 ఇయర్స్ టార్గెట్లో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. ఈ బెనిఫిట్స్ ఏంటంటే జాబ్స్ క్రియేటెడ్ బిట్వీన్ 1st ఆగస్ట్ 2025 to 31st జూలై 2027 అండి. ఈ రంగంలో అంటే ఈ పీరియడ్లో క్రియేట్ చేసిన జాబర్స్కి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అప్లికేబుల్ అనమాట. సో ఇంకా రాబోతుంది కానీ ఇవాళ ఎంత జూలై కదా, జూలై 4th కదా, సో జూలై 3rd. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆగస్ట్ 1st 2025 నుంచి 31st జూలై 2027 వరకు అంటే 2 ఇయర్స్ పీరియడ్ అనమాట. సో ఇక్కడ అడిషనల్గా జాబ్స్ క్రియేట్ చేయాలి అంటున్నాను కదా. ఏంటంటే కంపెనీస్లో 50 ఎంప్లాయీస్ కంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, మినిమం వాళ్ళు అట్లీస్ట్ 2 జాబ్స్ క్రియేట్ చేయాలి. 2 కంటే ఎక్కువ చేస్తేనే వాళ్ళకి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదనమాట. ఒకవేళ కంపెనీలో ఆల్రెడీ 50 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే మినిమం 5 కొత్త రిక్రూట్మెంట్ 5 చేయాలండి. 5 అడిషనల్ మినిమం 5 జాబ్లో కంపల్సరీ రిక్రూట్ చేసుకోవడం జరగాలి. అంటే 5 కంటే ఎక్కువ చేయాలి. సో ఇంతకుముందు చెప్పారు కదండి, ఒక పర్సన్కి 1,000 2,000 3,000 అనేది ఆ డిఫరెన్షియేషన్ ఏంటంటే రిక్రూట్ చేసుకున్నటువంటి జాబర్స్లో అంటే ఎంప్లాయీస్లో 10,000 లోపు కంటే జీతం కనుక ఉంటే ఒక ఎంప్లాయీకి ఒక 1,000 రూపాయలు అలా ఎవ్రీ మంత్ 1,000 రూపాయలు 2 ఇయర్స్ వరకు ఇస్తారండి. రైట్. ఒకవేళ రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీ యొక్క జీతము 10,000 నుంచి 20,000 ఉంటే ఒక నెలకి 2,000 చొప్పున రిక్రూట్ చేసుకున్న ప్రతి ఎంప్లాయీకి 2,000 చొప్పున ఎవ్రీ మంత్ ఇస్తారండి 2 ఇయర్స్ వరకు. అండ్ రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీ యొక్క జీతం కనుక 20,000 కంటే ఎక్కువ ఉండి 1,00,000 లోపు కనుక ఉంటే ప్రతి నెల 3,000 ఆ ఎంప్లాయీ పేరు మీద ఎంప్లాయర్కి ఇస్తారండి 2 సంవత్సరాల వరకు. సో ఇది అనమాట డిఫరెన్షియేషను. సో ఇక్కడ 2 సంవత్సరాలు ఇస్తారని చెప్పాను, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మట్టుకి 3rd ఇయర్ 4th ఇయర్ కూడా కంటిన్యూ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు క్వశ్చన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా 2 ఇయర్స్ అని చెప్పి ఇది రైటా రాంగా అని అడిగే అవకాశం ఉంటుందండి. సో ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మాత్రం 4 ఇయర్స్ అనమాట. సో టోటల్ అవుట్లే 1.92 crore రూపీస్ అనమాట ఫస్ట్ టైం ఎంప్లాయీస్ బెనిఫిట్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 3.5 కోట్ల జాబ్ల క్రియేషన్ చేయడమే దీని యొక్క ఉద్దేశము. ఈ యొక్క స్కీమ్ పేరంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. వెరీ 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 ఇంపార్టెంట్, క్వశ్చన్ పడే ఛాన్స్ ఉన్నటువంటి ఇది అండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద జామ్ ట్రినిటీ డాష్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. జామ్ త్రయం అంటారు కదా, జామ్ త్రయం అనేది ఒక మనకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరినీ కూడా ఆర్థిక స్వావలంబనలో భాగస్వాములను చేయడానికి, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్
డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా ప్రత్యక్ష నగదు బదిలీ, ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఇంటెండెడ్ రిసిపియన్స్, ఎవరైతే టార్గెటెడ్ బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు చేరే విధంగా ఈ యొక్క జామ్ ట్రినిటీ అనేటువంటిది ఉద్దేశించబడింది. అసలు ఏంటి ఈ జామ్ ట్రినిటీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. జామ్ అంటే JAM. జే అంటే జన్ధన్, ఏ అంటే ఆధార్, ఎం అంటే మొబైల్ కనెక్టివిటీ ఆర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అని కూడా అనుకోవచ్చు. సో జన్ధన్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అండి, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఆధార్ అంటే ఏంటంటే బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ తోటి ఈ యొక్క స్కీమ్లు సంక్షేమాన్ని అందించడం. దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఎవరో పేరు అనామకుడు వచ్చి తీసుకున్నాడా లేడా తెలియడం అనేది జరగదు కదండి. ఇప్పుడు ఇదివరకు డైరెక్ట్ బెనిఫిట్ DBT లేనప్పుడు ఒక పర్సన్కి 2,000 రూపాయలు వచ్చాయి, 3,000 రూపాయలు వచ్చాయి అంటే ఆ పర్సన్ తీసుకున్నాడా, అసలు వేరే పర్సన్ తీసుకున్నాడా, సంతకం పెట్టి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు ఆ పర్సన్ బతికున్నాడా చనిపోయాడా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే DBT వచ్చిందో, ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ వచ్చినప్పుడు ఐదర్ OTP బేస్డ్ కానీ లేదంటే బయోమెట్రిక్ బేస్డ్ కానీ పర్సన్ ఉంటేనే దట్ పర్సనే ఇంకా వచ్చి తీసుకోవాలి కంపల్సరీ. సో దీని ద్వారా చాలా లీకేజ్, కొన్ని లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ఆదా అవ్వడం జరిగిందని చెప్తున్నారని. సో ఇది GDPకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇటువంటి డిజిటల్ కనెక్టివిటీతోని ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడం అన్నమాట. సో జామ్ అంటే గుర్తుపెట్టుకొని రైట్ సైడ్లో మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, మొబైల్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ, అండ్ పైన కనిపిస్తున్న జన్ధన్ యోజన యొక్క సింబల్ అంటే బ్యాంక్స్ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ తీయడం. ఆధార్ అంటే ఆధార్కి మొబైల్కి లింక్ చేసి ఆధార్తో అథెంటికేషన్ చేయడం అనమాట. సో సంక్షేమ రంగం స్కీములు కానీ ఇవన్నీ కానీ ఈ జామ్ తోటే మనకు ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కువ శాతం లీకేజీలు లేకుండా అరికట్టడం జరుగుతుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. The very next question. The Digital Personal Data Protection Act 2023 enacted on. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అడుగుతున్నాడు. ఇదేంటంటే మన యొక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అండి. అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి మన యొక్క ప్రైవేట్ డేటా, పర్సనల్ డేటాని ప్రొటెక్షన్ చేయాలి. ఎవరైతే డేటా తీసుకుంటున్నారో వాళ్ళు దాని మీద ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద ఉద్దేశించబడినటువంటి ఒక చట్టం. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 11, 2023 అండి. సో దీంట్లో మేజర్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు యూరోప్లో కూడా ఒక చట్టం ఉంటుందండి, పర్సనల్ డేటా మీదనే ఉంటుంది. కానీ అది నాట్ ఓన్లీ డిజిటల్ అనమాట, మామూలుగా ఫిజికల్గా తీసుకున్న ఏ రకంగా తీసుకున్నా కూడా ఆ డేటాని ఖచ్చితంగా ఆ చట్టం ప్రకారం ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుందండి. అందుకని యూరోప్లో మీరు చూసారా, గూగుల్ మీద కానీ ఈ అమెజాన్ మీద కానీ డేటా యొక్క ప్రైవసీ ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ యూరోప్ యొక్క స్పెసిఫిక్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పేసి. కానీ మనకు ఇక్కడ ఏంటంటే డిజిటల్ డేటా గురించే అండి ఇది మాట్లాడేది. సో డిజిటల్ డేటాలో మన డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎన్ని రోజులు మాత్రమే ఉంచుకోవాలి, అవసరం తీరిపోయినాక దాన్ని ఎరేజ్ చేయాలి, మళ్ళీ ప్రైవేట్గా అంటే పబ్లిక్ డొమైన్లో ఉంచకూడదు, వేరే రకంగా కార్పొరేట్ అవసరాలకి కమర్షియల్ యూజెస్కి యూజ్ చేయకూడదు. సో ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పర్సనల్ డేటా తీసుకున్నటువంటి కంపెనీస్ అమలు చేయాల్సి ఉంటుంది అనే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.